తనకి కావాల్సిన పాట రాయించుకోవడం, ఆ పాటని సరైన గాయకుడి చేత పాడించుకోవడం కీరవాణి గారికి బాగా తెలుసు. పైగా రాజమౌళి గారి చిత్రం అయితే ఇంకా వెసులుబాటు ఎక్కువ. ఎందుకంటే రాజమౌళి గారే పాటల్లోనూ మాటల్లోనూ పాలు పంచుకుంటారు కాబట్టి. ఈగ చిత్రంలో సందర్భాన్ని ఎలివేట్ చేస్తూ ఒక అపురూపమైన గీతాన్ని రాశారు అనంత్ శ్రీరామ్ గారు. ఆయన వాణికి తన బాణికి తగ్గట్టుగానే దగ్గరుండి మరీ విజయప్రకాష్ గారితో పాడించుకున్నారు కీరవాణి గారు. ఆ పాటతోనే మన ముందుకొస్తున్నారు శ్రీ విజయప్రకాష్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. కొంచెము అర్థమైన కొంచెము కాకపోయినా కొంచెము పెట్టు చూపినా కొంచెము గుట్టు విప్పినా కొంచెము కసురుకున్నా మరి కొంచెము కొసరి నవ్వినా నీ గుండెలోతునా భూతద్దమయ్యనా ఏదో మూలన నన్నే చూడనా నీ గుండెలోతునా భూతద్దమయ్యనా ఏదో మూలన నన్నే చూడనా కొంచెము చూడవచ్చుగా కొంతైనా మాట్లాడవచ్చుగా పోనీ అలగవచ్చుగా పొగడాలంటే అడగవచ్చుగా నీపై మెల్లమెల్లగా విత్సౌండ్ అవుతున్నా చాలి పడవుగా నారివే విసరంత పలకవే ఆ కంచ తెంచవే ఇవాళ్ళైనా నారివే విసరంత పలకవే ఆ కంచ తెంచవే ఇవాళ్ళైనా కాకితో కబురు పంపినా కాదనకుండా వచ్చి వాలనా రెక్కలు లేకపోయినా చుక్కలకే నిన్ను తీసుకెళ్ళనా జన్మలు ఎన్ని మారినా ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరనా నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తల దాచుకుందని తెలియలేదా నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తల దాచుకుందని